ఆల్రైట్, ఒక ఇంట్రెస్టింగ్ విజువల్ మీరు చూస్తున్నారు. విశాఖలోని ఏజెన్సీ ఏరియాలో ఒక వృద్ధురాల్ని ఓటేయించడానికి డోలీలో తీసుకొస్తూ ఉన్న దృశ్యాలను చూస్తున్నాము. సో ఓటర్ల చైతన్యం అక్కడ ఎలా ఉందో చెప్పడానికి ఇది ఒక మచ్చుతునక నిదర్శనం. సో మనకి అన్ని హాయిగా మార్గం బాగుంటుంది, రోడ్డు బాగుంటుంది, ఫ్లైట్లో వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, ట్రైన్లో వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, బస్సుల్లో వెళ్ళారు. సో వీళ్ళకి అలాంటి అవకాశం లేదు. ఇలాంటి కొండగుట్టలు దాటి రోడ్డు లేని ఏరియాలో వచ్చి అక్కడ ఓటు వేయాల్సిన అవసరం కనిపిస్తుంది. కాబట్టి నడవలేని ఒక వృద్ధురాల్ని డోలీలో మోసుకెళ్తున్నారు ఓటు వేయడానికి. సో ఈ దృశ్యం చూస్తే అర్థమవుతుంది. సో మనం ఇంకెంత చైతన్యవంతంగా వెళ్ళి వాళ్ళు అవాయిడ్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకి కనీస సౌకర్యాలు లేవు కాబట్టి మేము ఓటు వెయ్యమని మొండికేసి కూర్చోవచ్చు. సౌకర్యాలు లేని వాళ్ళు కూడా అది చెయ్యకపోవడం అధికారులు నేతలు తప్పు, కానీ ఓటు వేయడం మా బాధ్యత అని గుర్తించుకుని వాళ్ళు డోలిలో ఆ వృద్ధురాలిని మోసుకు వెళ్ళి మరీ ఓటు వేయిస్తున్నారంటేనే మనం వాళ్ళని చూసి ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అంశం ఇది. సో సిటీల్లో ఉన్న వాళ్ళు ఇళ్లలోంచి బయటికి రావడానికి ఒక 100 మీటర్లు వెళ్ళడానికి ఆలోచించి బద్ధకం చూపించే ఈ రోజుల్లో రావడానికి రోడ్డు మార్గం లేకపోయినా కూడా డోలిలో ఆ వృద్ధురాలను తీసుకొచ్చి ఓటు వేయించేందుకు వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని ఖచ్చితంగా అభినందించాలి.